హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, అల్లు రామలింగయ్య గారు సినీ నటులు అండ్ నిర్మాత. సో 3 తరాలుగా సినీ ప్రేక్షకుల్ని ఆయన తన హాస్యంతో అలరించారు సార్. సో ఇవాళ ఆయన వర్ధంతి. మరి ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి సార్ మీ మాటల్లో. ఆయన పాలకొల్లు, ఆయన స్వగ్రామం పాలకొల్లులో నాటక కళ బాగా వర్ధిల్లింది. దాసనారాయణరావు గారు కూడా అక్కడి నుంచి వచ్చాడు. అయితే దాసరి కంటే సీనియర్ ఈయన చాలా. ఇప్పుడు రాజకీయ రంగంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి పరకాల అనే ఇంటి పేరు తెలుసుంటుంది అందరికీ. ఈ పరకాల ప్రభాకర్, వీరి తండ్రి గారు ఒక ఆయన ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, చాలా పాపులర్ నాయకుడు ఆయన ఆ రోజుల్లో. ఆయన నాటక రచయిత కూడా. ఆయన రాసినటువంటి నాటకాల్లో అల్లు రామలింగయ్య గారు యాక్ట్ చేసేవాడు. అలా అనుబంధం. ఆ తర్వాత అల్లు రామలింగయ్య గారు అల్లుడు పెట్టినటువంటి పార్టీలో పరకాల ప్రభాకర్ పనిచేశాడు. అది వేరే గొడవ. అయితే ఆయన పుట్టినప్పటి నుంచి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇమిటేట్ చేయటం అనేది ఒక కళగా ఆకలింపు చేసుకున్నాడు అల్లు రామలింగయ్య గారు. అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ మేనరిజమ్స్ ఏమిటి అనేది విపరీతంగా అబ్జర్వ్ చేసేవాడు ఆయన. అబ్జర్వ్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని డూప్లికేట్ దింపేసేవాడు. ఎవరైనా వచ్చి తనతో మాట్లాడి వెళ్ళిపోగానే ఇమ్మీడియట్గా వాడు ఏం మాట్లాడాడో అది చేసి చూపించేసేవాడు. అలా ఆయన కళాకారుడిగా చాలా చిన్నప్పుడే ఆయనకు పాపులారిటీ వచ్చేసింది. ఈ పాపులారిటీతో ఊళ్ళో వేసే నాటకాలను జడ్జి చేసేవాడు ఆయన 10 ఏళ్ల వయసులోనే. ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు డైలాగ్ బాగా చెప్తున్నారు, ఎవరు చెప్పట్లేదు, చెప్పకపోవడానికి కారణం ఏమిటి కూడా చెప్పేవాడు. అంటే ఆ క్యారెక్టర్ చేసే నటుడు ఆ క్యారెక్టరు ఏ సమాజంలో ఉంది అనేది గుర్తుంచుకోవాలి, అది తెలుసుకోవాలి అనేది ఇతని అభిప్రాయం, అల్లు రామలింగయ్య అభిప్రాయం. అలాగే మనం స్టేజ్ మీద పెర్ఫామ్ చేసే ప్రతి క్యారెక్టర్కి ఒక కులం ఉంటుంది, ఒక మతం ఉంటుంది, దాని తాలూకా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ తెలియకుండా క్యారెక్టర్ చేయకూడదు అనేది అల్లు రామలింగయ్య గారి అభిప్రాయం. ఆయన శంకరాభరణం సినిమాలో జేవి సోమయాజులు గారి ఫ్రెండ్గా నటిస్తాడు. శంకర శాస్త్రి స్నేహితుడు అంటే ఆయన బ్రాహ్మణ పద్ధతిలో కనిపించాలి. టోటల్గా బ్రాహ్మణ పద్ధతిలోనే కనిపిస్తాడు అల్లు రామలింగయ్య గారు. ఆయన డిక్షను, డైలాగ్ డెలివరీ పద్ధతి మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. అదే రామలింగయ్య గారు ఇంకొక సినిమాలో ఇంకోలా ఉంటాడు. ఆ పక్క సినిమాలో సప్తపదిలో రాజులు క్యారెక్టర్ వేసాడు ఆయన. అదే డైరెక్టర్, అదే విశ్వనాథ్ గారు. రాజులుగా రామలింగయ్య గారి మాడ్యులేషన్ ఒకలా ఉంటుంది. చాలా గంభీరంగా మాట్లాడతాడు ఆయన. ముఖ్యంగా నా మనవరాలు ఒక దళితుడిని ప్రేమిస్తోంది అని సోమయాజులు క్యారెక్టర్ చెప్పినప్పుడు రాజులుగా అల్లు రామలింగయ్య రియాక్ట్ అయ్యే పద్ధతి, ఆయన డైలాగ్ చెప్పే తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా గంభీరంగా శంకర విజయం చదువుకుని మీరేమిటి ఇలా మీమాంసలోకి వెళ్తారు యాజులు గారు అంటాడు. ఆ డైలాగ్ చెప్పే పద్ధతి అదంతా అల్లు రామలింగయ్య టోటల్ డిఫరెంట్గా ఉంటాడు. శంకరాభరణం రామలింగయ్య కాదు ఆయన. శుభలేఖలో రామలింగయ్య వేరు మళ్ళీ. అలాగే బొబ్బిలిపూలి సినిమాలో రామలింగయ్య వేరు, వేటగాడులో రామలింగయ్య వేరు. ఇలా ఆయన ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టరు ఏమిటి, అసలు అది సమాజంలో దాని ఉనికి ఏమిటి, ఎక్కడ బతుకుతుంది, అది ఇక్కడి నుంచి దాన్ని స్టడీ చేసి ఇవన్నీ పలికిస్తాడు ఆ క్యారెక్టర్లో. అది రామలింగయ్య గారి ప్రత్యేకత. అలా ఆయన చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో భక్త ప్రహ్లాద అనే నాటకం వేస్తుంటే చూసి అందులో బృహస్పతి క్యారెక్టర్ చేస్తున్న కుర్రాడు సరిగా యాక్ట్ చేయట్లేదని ఆ క్యారెక్టర్ అతను చెడగొడుతున్నాడు, నాతో వేయించోనా కాంట్రాక్టర్ని అడిగాడు ఈయన. నీకు ఆ క్యారెక్టర్ ఇవ్వనన్నాడు. వాడు 3 రూపాయలు లంచం ఇస్తానని చెప్పి 3 రూపాయలు లంచం ఇచ్చి ఆ క్యారెక్టర్ చేసి తన్ని తాను ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. అలా రంగస్థలం మీదకి వెళ్ళిన తర్వాత ఈ పరకాల పట్టాభి గారు వీళ్ళందరి నాటకాల్లో చేస్తూ, పినిశెట్టి శ్రీరామూర్తి గారు కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే, ఆయన నాటకాల్లో కూడా ఇంకొక క్యారెక్టర్ ఉండేది. ఇలా మొదలైన సందర్భంలో ఈయన్ని గరికపాటి రాజారావు గారు స్టేజ్ మీద చూశాడు. చూసి ఈ పరకాల వారి నాటకంలోనే పెళ్ళిళ్ళ పేరయ్య క్యారెక్టర్ చేశాడు ఆయన. చేస్తూ ఉండగా ఇది ఇలాంటి క్యారెక్టర్ ఉంది నా సినిమాలో,
పుట్టిల్లు అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఆయన, గరికపాటి రాజారావు గారు. ప్లాన్ చేస్తూ అందులో ఆ పెళ్ళిళ్ళ పేరయ్య క్యారెక్టర్కి ఇతనైతే బాగుంటాడు అని చెప్పి ఇమీడియట్గా అప్రోచ్ అయ్యాడు. ఏమైనా నీకు ఇంట్రెస్ట్ ఉందా, నేను సినిమా తీస్తున్నాను అని. గరికపాటి రాజారావు గారు అంటే ఆ రోజుల్లో ప్రజానాట్య మండలి నాయకుడు, ఆయన చాలా పాపులరు, డాక్టరు, సినిమా యాక్టరు అన్నీ. ఆయనంతటి వాడు అవకాశం ఇస్తున్నాడు అనేసరికి రామలింగయ్య గారు మీతో పాటు వచ్చేస్తున్నాను నేను అన్నాడు ఆయన. జమున గారికి కూడా అదే మొదటి సినిమా, జమునకి అల్లూరి రామలింగయ్యకి వీళ్ళిద్దరికీ అదే మొదటి సినిమా. అలాగే కృష్ణ గారి మేకప్ మ్యాన్ మాధవరావు కూడా ఆయనే గురువు, గరికపాటి రాజారావు గారే. గరికపాటి రాజారావు గారి శిష్యుల మీద ఆయన ప్రభావం ఎలా ఉండేదంటే, జమున గారు చనిపోయే వరకు, ఇప్పుడు ఉందో లేదో నేను చెప్పలేను కానీ చనిపోయే వరకు ఆవిడ ఇంట్లో ఎంటర్ అవగానే రాజారావు గారి ఫోటో ఉండేది పెద్దగా. అలాగే కాకరాల గారి ఇంట్లో కూడా గరికపాటి రాజారావు గారి ఫోటో చాలా పెద్దది ఉంటుంది. అలాగే కృష్ణ గారి పర్మనెంట్ మేకప్ మ్యాన్ మాధవరావు గారి ఇంట్లోకి ఎంటర్ అవగానే రాజారావు గారు కనిపిస్తాడు. అల్లూరి రామలింగయ్య గారి గెస్ట్ హౌస్లో కూడా గరికపాటి రాజారావు గారి ఫోటో ఉంటుంది పెద్దది. ఇంత ప్రభావం వేశాడు ఆయన శిష్యుల మీద. అలా రాజారావు గారి ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయనకి హెచ్ఎం రెడ్డి గారు మంచి వేషమే ఇచ్చాడు. ఆ తర్వాత సినిమాలో కేవీ రెడ్డి గారి సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్స్ దొరికినాయి. మాయాబజార్లో వంగర వెంకట సుబ్బయ్య గారి కాంబినేషన్లో క్యారెక్టర్ దొరికింది. తర్వాత గుండమ్మ కథలో హోటల్ వాడిగా కనిపిస్తాడు. ఏ క్యారెక్టర్ చేసినా కానీ ఆ క్యారెక్టర్ దాని తాలూకా స్వభావము అర్థం చేసుకుని డైలాగ్లో కూడా దాన్ని పలికించేటువంటి పద్ధతిలో ఆయన వాచకం ఉంటుంది రామలింగయ్య గారిది. అలాగే ఈయన చిన్నప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. మిమిక్రీలో ఒక ప్రత్యేక కళ ఉంటుంది. ఆ కళ ఏంటంటే గిబ్రిష్ అంటారు. అంటే వాళ్ళు ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు, ఆ లాంగ్వేజ్ లాగా అనిపిస్తుంది, తెలుగులా అనిపిస్తుంది కానీ అది తెలుగు కాదు. ఇంగ్లీష్లా అనిపిస్తుంది కానీ ఇంగ్లీష్ కాదు అది. రష్యా భాషలాగా అనిపిస్తుంది కానీ రష్యా భాష కాదు అది. ఇది ఒక టిపికల్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఆ భాషలో అనిపించేలాగా మాట్లాడతారు. ఈ టాలెంట్ అల్లూరి రామలింగయ్య గారిలో ఉండేది. ఒకసారి ఒక స్టూడియోలో ఆయనకి ఒక హిందీ ఫిలిం మెడ్రాస్లో షూట్ అవుతోంది. దిలీప్ కుమార్ గారు షార్ట్ గ్యాప్లో ఉన్నాడు. ఆయనకి రామలింగయ్య గారిని పరిచయం చేశారు. ఈయన రామలింగయ్య గారిని అప్పటికి 600 సినిమాలు చేశాడు. ఆయన టోటల్గా 1030 సినిమాలు యాక్ట్ చేశాడు. అప్పటికి 600 సినిమాలు కంప్లీట్ అయినాయి. 600 సినిమాలు చేసినటువంటి కమెడియన్ ఇతను అని పరిచయం చేశారు. ఆయన గ్లాడ్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోదామనే మూడ్లో ఉన్నాడు. ఈయన ఆయన్ని నిలబెట్టాలనుకున్నాడు రామలింగయ్య గారు. అనుకుని ఈయన హిందీలో మాట్లాడాడు, తనదైన హిందీలో. ఆయనకు అర్థం కాల ఏం మాట్లాడుతున్నాడు. సడన్గా షాక్ అయిపోయి వింటున్నాడు ఆయన. ఈయన ధోరణిలో ఈయనదైన హిందీలో మాట్లాడుతున్నాడు. హిందీలా అనిపిస్తోంది కానీ అదేమిటో తెలియదు. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, ఈయన మళ్ళీ చెలరేగిపోయి మాట్లాడితే ఆయన దుబాసిని పిలిచి ఇతను ఏం మాట్లాడుతున్నాడో ట్రాన్స్లేట్ చేసి చెప్పు నాకు. నా వల్ల కాదు. ఎందుకు చెప్పలేవంటే అది గిబిష్ మాట్లాడుతున్నాడు ఆయన ఇందాక నుంచి మీతో, మీరేమో అలా వినేస్తున్నారు, ఇలా గంట మాట్లాడగలడు అతను. ఇదొక కళ. ఈ కళని సినిమాల్లో ప్రదర్శించాడు ఆయన. ఈయనలో ఈ కళ ఉందనే విషయాన్ని కనిపెట్టినటువంటి సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు గారు అలాగే జంధ్యాల గారు. రాఘవేంద్రరావు గారు కల్పన అనే సినిమాలో ఇది వాడాడు రామలింగయ్య గారిలో ఉన్న ఈ టాలెంట్ని. అందులో ఒక రైటర్ క్యారెక్టర్ చేస్తాడు ఆయన. ఆయన కథ రాస్తుంటే ఆ క్యారెక్టర్లు వచ్చి ఇంతో ఘర్షణ పడతాయి. ఈ క్యారెక్టర్లను భయపెట్టడం కోసం ఆయన గిబ్రిష్లోకి వెళ్ళిపోయి హడావిడి చేస్తాడు, అవి పారిపోతాయి. అలా రాఘవేంద్రరావు అక్కడ వాడాడు. 2 జిళ్ళ సీతలో కోడల్ని హెరాస్ చేసేటువంటి, కట్నం కోసం కోడల్ని హెరాస్ చేసే మామగారి క్యారెక్టర్లో రామలింగయ్య గారు కనిపిస్తాడు. అదేమిటి అని అడగడానికి వచ్చిన కుర్రోళ్ళ మీద ఈ గిబ్రిష్ లాంగ్వేజ్లో చెలరేగిపోతాడు. వాళ్ళు కూడా కౌంటర్గా ఇదే గిబ్రిష్ లాంగ్వేజ్లో తగులుకుంటారు. అప్పుడు అర్థమవుతుంది దీనికి ఏంటి పరిస్థితి అనేది. అలా అదొక టిపికల్ మేనరిజమ్స్ ఉండేవి ఆయనకి. ఆ మేనరిజమ్స్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేవాడు. ఆయన
కమెడియన్ అని చెప్పడానికి లేదు, అలాగని విలన్ అని చెప్పడానికి లేదు. ఆయన విలన్ త్రయంలో ఉండేవాడు. అంటే ఆ రోజుల్లో 3 విలన్లు ఉండటం సాంప్రదాయంగా నడిచింది కొంతకాలం. రామలింగయ్య గారు, రావుగోపాలరావు, సత్యనారాయణతో క్రూయల్ విలని చేయించేవాళ్ళు. రావుగోపాలరావు గారితో కొంచెం కుటిలమైనటువంటి విలని. ఈయన గుంటనక్క వ్యవహారం రామలింగయ్య గారిది. ఇలా నడిచేవి ఆయన క్యారెక్టర్లు. ఇదే టైంలో కొంచెం పెద్ద మనిషి తరహా పాత్రలు కూడా పోషించేవాడు ఆయన. చంటబ్బాయిలో సుహాసిని తండ్రి పాత్రలో ఆయన చాలా జెంటిల్గా ఉంటాడు. కామెడీ టచ్ ఉంటుంది కానీ చాలా జెంటిల్గా ఉంటుంది క్యారెక్టర్. అలాగే సప్తపది, ఇందాక నేను చెప్పినట్టుగా సప్తపదిలో క్యారెక్టరు, శంకరాభరణం క్యారెక్టరు. విశ్వనాథ్ గారి సినిమాల్లో రామలింగయ్య గారు కంపల్సరీగా ఉండేవాడు. బాపు గారి సినిమాల్లో రామలింగయ్య గారు కంపల్సరీగా ఉండేవాడు. ఎందుకు అంటే ఈయనకి క్యారెక్టర్ ఇచ్చేస్తే మిగిలింది ఆయన చూసుకుంటాడు అనే కాన్ఫిడెన్స్. ఆయన ముత్యాల ముగ్గు సినిమాలో ఒక కోతి కరిచిన సందర్భంలో కోతిగా కనిపించాలి. ఆయన ఎంతగా కోతిలా అయిపోయాడంటే ఆయన తన్ని తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. ఒక చిన్న ఇలాంటి హ్యాండ్ రెస్ట్ మీద ఆయన టోటల్ బాడీ మొత్తం ఆయన నిలబెట్టి కూర్చుంటాడు. ఆయన అది మామూలు వ్యవహారం కాదు. అనుకరణ అనేది ఆయనలో జీర్ణించుకుపోయిన కళ. ఆ కళ ఉండటం వలన ఆయన అలాంటి షాట్స్ ఈజీగా చేసేవాడు. అది ఆయన టాలెంట్. అలాగే కామెడీ టైమింగ్, డైలాగ్ టైమింగ్ చాలా అద్భుతంగా ఉండేది ఆయనది. చిరంజీవి కాంబినేషన్లో ఆయన చేసినటువంటి రౌడీ అల్లుడి సినిమాలో డైలాగ్ ఉంటుంది, బొంబాయిలో ఇంతే, బొంబాయిలో ఇంతే. అది అద్భుతంగా పేలింది ఆ టైంలో. అంటే ఏ డైలాగ్ అయినా సరే ఆ టైమింగ్లో క్యారీ చేసేవాడు ఆయన. అది ఆడియన్స్ది భూతపదంగా మారిపోయేది ఆయన చెప్పిన తర్వాత. అలాగే అందాల రాముడు సినిమాలో ఆయన తీతా క్యారెక్టర్ తీసేసిన తహసీల్దార్ తీతా అంటాడు. ఆమ్యామ్య, లంచానికి పర్యాయ పదం ఆమ్యామ్య అనేది ఆయన మేనరిజమే, రామలింగయ్య గారి మేనరిజమే. ఇలా రకరకాలుగా జనాలతో రోజువారీ జీవితంలో కలగలిసిపోయినటువంటి నటుడు ఆయన. ఆయన్ని ఒక మూసకి కట్టి ఒక ఘాటన కట్టి చెప్పుకునే నటుడు కాదు ఆయన. టోటల్గా తెలుగు నటుడు. 1116 చిత్రాలు నటించాలనేది ఆయన టార్గెట్. 1030 చేశాడు ఆయన. చివరి రోజుల్లో ఆయనకి క్యారెక్టర్స్ వచ్చేవి కానీ అరవింద్ గారు వద్దని చెప్పేవాడు. వద్దు, ఏజ్లో యాక్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆపేసేవాడే. కొన్ని క్యారెక్టర్లు ఆయన దాకా వెళ్లకుండా కూడా ఆపేవాడు. నా బొచ్చులో రాయేస్తున్నాడు నా కొడుకే అని చెప్పి ఆయన బయట మాట్లాడేవాడు రామలింగయ్య గారు. ఈయన ప్రొడ్యూసర్ అవడం కూడా ఆయనకి ఇష్టం లేదు నిజానికి. ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకుంటే చాలు తన కుమారుడు అనుకున్నాడు ఆయన. కానీ ఏదో ఒక వ్యాపారం చేయాలి అనే కార్యక్రమంలో అరవింద్ గారి ఆలోచనలు ఉండేవి. ఆ టైంలో దాసరి గారు అంటే గురువు ఎక్కువ ఉండేది ఆయనకి, రామలింగయ్య గారికి. దాసరి గారు చెప్పాడు, ఒక ప్రయత్నం చేయని, అది ఫెయిల్ అయితే అప్పుడు ఎలాగూ నీ మార్గంలోకి వస్తాడు కదా, ఏదో అనుకుంటున్నాడు చేయని అని చెప్పి శివాజీ గణేషన్ గారి తంగ పథకం సినిమాని బంగారు పథకం అనే పేరుతో తెలుగులో డబ్ చేశారు. దానికి రామలింగయ్య గారి ఫ్రెండ్స్ కూడా డబ్బులు పెట్టారు. అది పెద్ద హిట్. తెలుగులో 100 రోజులు ఆడింది ఆ సినిమా. దాంతో అరవింద్ ప్రొడ్యూసర్గా నిలబడ్డాడు. ఆ తర్వాత గౌరవం అనే సినిమా శివాజీ గారిదే. ఆ సినిమాని తెలుగులో గౌరవం అనే పేరుతోనే డబ్ చేశారు. అది కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళింది. ఆ తర్వాత బంట్రోతు భార్య అనే సినిమా, స్ట్రైట్ సినిమా దాసరి గారి డైరెక్షన్లోనే చేశారు. ఆ తర్వాత అదే దాసరి గారు అదే అరవింద్ కోసం దేవుడే దిగి వస్తాయనో సబ్జెక్ట్ చేశాడు. చాలా అద్భుతమైన టాపిక్ అది. అంటే కృష్ణుడు ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందో చూద్దామని వస్తాడు. వస్తే ఈ ప్రపంచంతో కృష్ణుడు పడ్డ కష్టాలు ఏంటి అనేది సినిమా. రామకృష్ణతో జయించారు కృష్ణుడి క్యారెక్టర్. సత్యనారాయణ క్యారెక్టర్ ప్రధానం. రామలింగయ్య గారి సినిమాల్లో సత్యనారాయణ గారికి ప్రత్యేక పాత్ర ఉండేది. వాళ్ళిద్దరికీ మధ్య ఫ్రెండ్షిప్ బాగుండేది. వాళ్ళిద్దరికీ కలిసి వ్యాపారాలు కూడా ఉండేవి. మెడ్రాస్లో ఒక ప్రివ్యూ థియేటర్ ఉండేది వాళ్ళకి. ఇలా ఆయన తన సినిమాల్లో సత్యనారాయణకి డెఫినెట్గా క్యారెక్టర్ ఉండేలా చూసుకునేవాడు. శుభలేఖ సినిమా టైటిల్స్లో మా సత్యనారాయణ అని పడుతుంది. ఇప్పుడు కూడా చూడొచ్చు యూట్యూబ్లో. మీ చిరంజీవి మా సత్యనారాయణ అని పడుతుంది. అంటే అల్లుడు చిరంజీవి బయటపడే, సత్యనారాయణ మా బ్రదరు అనేది ఆయన ఉద్దేశం. ఇలా
ఉండేది ఆయన ధోరణి, అందరితోనూ కలిసిపోయి ఉండేవాడు. అలాగే నిర్మాతల పట్ల చాలా బాధ్యతగా ఉండేవాడు ఆయన. డబ్బులు సంపాదించడం కూడా చాలా సిస్టమేటిక్గా ఖర్చు పెట్టేవాడు ఆయన. పిసినారితనం అని ప్రపంచం అనుకునేది, కానీ తన జాగ్రత్తలో తాను ఉండేవాడు. అంటే ఏ నెలైనా ఇల్లు గడవాలంటే అడ్వాన్సులతో కథ నడిపించేసి ఒరిజినల్ ప్రైమ్ అమౌంట్ అక్కడే ఉంచేవాడు. ఎక్కడైనా పెద్ద సైట్ ఏదైనా ఉందనుకుంటే వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి వెళ్ళేది కొనుక్కునేవాడు. ఇది రామారావు గారి దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్న పద్ధతి. ఆ పద్ధతిలోనే ఆయన అరవింద్కి ఒక రకంగా మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు ఆయన కొడుక్కి. అలాగే ఆయన ఇంకో కుమారుడు అతను చనిపోయినప్పుడే ముత్యాల ముగ్గులో ఆ సీన్ చేస్తున్నాడు ఆయన. అది ఆపేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా చెప్పాడు వద్దని. కానీ కాంబినేషన్ ఉంది, రావుగోపాలరావు గారు వీళ్ళందరూ ఉన్నారు, ఇది చేసేస్తే అయిపోతుంది కదా, క్లోజ్ అయిపోతుంది ఆ క్యారెక్టర్ అని చెప్పేసి అంత బాధలోనూ అంత కామెడీ చేశాడు ఆయన. అలా ఒక నిజమైన నటుడు రామలింగయ్య గారు. 82 ఏళ్ల జీవితం అయింది. 82 ఏళ్ల జీవితం, 1030 సినిమాలు నటించాడు ఆయన. అందరు హీరోలతోనూ నటించాడు దాదాపుగా. ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వీళ్ళందరితో అంటే దాదాపు 4 జనరేషన్ల హీరోలతో నటించాడు ఆయన. అదొక రేర్ ఇది ఆయనకు సంబంధించి. ఆయన మంచి గాయకుడు కూడా. అయితే సినిమాల్లో ఆయన పాడే ప్రయత్నం చేయలేదు. బాలసుబ్రహ్మణ్యం ఆయన అనుకరించేవాడు. ఈ ముత్యాలు వస్తావా ఈ పాటలన్నీ ఆయన బాలు పాడినవి. ఆయన రామలింగయ్య గారిని ఎక్కడి నుంచి అనుకరించేవాడంటే ఆయన స్టేజ్ మీద దేశం 12 సార్లు నారాయణమ్మ నేను చుట్టూ తిరిగి వచ్చానే నారాయణమ్మ అని ఒక పాట పాడేవాడు రెగ్యులర్గా రామలింగయ్య గారు. ఆ పాట ఆయన పాడిన పద్ధతిని అడాప్ట్ చేసి ఆయన గొంతుని ఇమిటేట్ చేసి ఈయన రక్తి కట్టించేవాడు బాలసుబ్రహ్మణ్యం. అలా ఆయనే పాడాడేమో అనుకుంటారు, కానీ ఆయన కాదు, బాలుయే పాడాడు. ఆయన సినిమాల్లో పాడలేదు, బయట రంగస్థలం మీద మంచి సింగర్ ఆయన, విడిగా పాడేవాడు. ఇలా చాలా రేర్ కాంబినేషన్ ఉన్నటువంటి నటుడు ఆయన. పొలిటికల్ చైతన్యం ఉండేది ఆయనకి. అలాగే ఆయనకి హోమియో వైద్యం ఇంట్రెస్టు, అది నేర్చుకున్నాడు స్వతహాగా. ఆయన చదువుకోలేదు కానీ నేర్చుకుని వైద్యం చేసేవాడు. మెడ్రాస్లో ఒకసారి ఎన్టీఆర్ గారికి కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అవుట్డోర్లో ఉన్నప్పుడు ఆయన వెంటనే ఈయన్నే పిలిచేవాడు. పిలిచి బాబు నాకు ఏదో చిన్న ఇష్యూ మొదలైనట్టుంది, కొంచెం నువ్వే చూసుకోవాలి అని. అలా రిలేషన్ ఉండేది రామారావుతో ఆయనకి. ఇలా డాక్టర్గా ఆయన స్వతంత్ర సమరయోధుడు కూడా. రాజకీయ చైతన్యం ఉండేది, పాలిటిక్స్ డిస్కస్ చేసేవాడు ఆయన సెట్స్లో. అలాగే రాజారావు గారి స్నేహంలో, రాజారావు గారి శిష్యర్కంలో కొంత కమ్యూనిస్టు రాజకీయాలు కూడా అబ్బాయి ఆయనకి. ప్రజానాట్య మండలితో కొంత సాన్నిహిత్యం ఉండేది. ఇలా బహుముఖమైనటువంటి వ్యవహారం ఆయన. ఇంట్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడట ఆయన, విపరీతమైన స్ట్రిక్ట్గా ఉండేవాడు. అది ఒక సందర్భంలో సురేఖ గారు బహిరంగంగానే చెప్పింది ఆవిడ, మా నాన్న ప్రపంచానికి కమెడియన్ కానీ మాకు విలన్ అని. అలా ఆయన ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండి పిల్లలు ఏదైనా తేడా చేస్తే కొట్టేవాడు. అరవింద్ గారిని పెళ్ళైన తర్వాత కూడా కొట్టిన చరిత్ర ఉంది. అలా ఒక అంటే లైఫ్ని నిర్దిష్టంగా చూసి నిర్దిష్టంగా డిజైన్ చేసుకుని తను చేసే పాత్రల్ని ప్రాపర్గా డిజైన్ చేసుకుని అన్ని విధాల పరిపూర్ణత సాధించినటువంటి నటుడు ఆయన రామలింగయ్య గారు. 2004లో కన్నుమూసాడు ఆయన. 2004 జూలై 31వ తారీఖున కన్నుమూసాడు. 2004 అంటే ఇప్పుడు దాదాపు ఆయన వెళ్ళిపోయి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో అనేక మార్పులు, అనేక చేర్పులు. ఆయన మనవడు ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఇది టోటల్గా అల్లువారి సినిమా రంగస్థల ప్రయాణం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.